మాత్రమే చేస్తాం. ఇంకొకటి యూటిలిటీ మోడల్ అని ఉంటుంది. యూటిలిటీ మోడల్ ఈజ్ ఆల్సో a patent. Utility model is also patent. So now what are the types of patent? ఒకటి నార్మల్ పేటెంట్, ప్రోడక్ట్ ఆర్ సిస్టమ్. రెండోది డిజైన్ పేటెంట్. వెరీ గుడ్. థర్డ్ది యూటిలిటీ పేటెంట్. సో యూటిలిటీ పేటెంట్ అంటే ఏంటంటే ఫస్ట్ పేటెంట్ అనగానే అది సైంటిఫిక్ ఇన్వెన్షన్, ఇన్నోవేషన్ ఇలాంటి పెద్ద పెద్ద టర్మ్స్ అన్ని వాడతారు. ఏ భయపడదు. ఓకే, అంటే రాకెట్ సైన్స్ రాకెట్ చేసే వాళ్ళే పేటెంట్ చేసుకోవాలి. అంత రీసెర్చ్ చేస్తేనే మనం పేటెంట్ చేసుకోవాలని ఆలోచించి భయపడిపోతుంది. సో దేర్ ఆర్ 2 థింగ్స్, నావెల్టీ, కమర్షియల్ అప్లికేషన్స్. ఇవి రెండు గుర్తుపెట్టుకోండి. ఐపీఆర్ అనగానే నావెల్టీ ఉండాలి. వాట్ డూ యూ మీన్ బై నావెల్టీ? అది ఇంతకు ముందు ఎవరు ఎక్కడ చేసి ఉండకూడదు. వాట్ డూ యూ మీన్? ఎవరు చేసి ఉండకూడదు, ఎక్కడ చేసి ఉండకూడదు. వాట్ డూ యూ మీన్ బై ఎక్కడ చేసి ఉండదని నేను స్ట్రెస్ చేస్తున్నా. ఎందుకు అంటే నావెల్టీ ఈస్ అక్రాస్ ద వరల్డ్. అంటే మనం అనంతపూర్లో ఉన్నాం కదా, అమెరికాలో ఎవడో చేసి ఉంటాడు, నాకేంటి నేను అనంతపూర్లో చేసుకుంటాడంటే కుదరదు. అమెరికాలో కూడా ఎవరు చేసి ఉండకూడదు. సో ద నావెల్టీ ఈస్ అక్రాస్ ద వరల్డ్. ఓకే, సో నావెల్టీ ఈస్ అక్రాస్ ద వరల్డ్. దిస్ యూ హావ్ టు రిమెంబర్. సో యూటిలిటీ పేటెంట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం కొబ్బరికొండ వాటర్ తాగేటప్పుడు ముందంతా స్ట్రాల్ లేకుండా కదా, అప్పుడు ఏం చేసేవాడు? గ్లాస్లో వేసుకొని తాగాలి. ఎందుకంటే చాలా రోడ్డు మీద కొబ్బరికొండ తాగాలన్నప్పుడు గ్లాస్ ఎప్పుడు తిరుగుతుంది? బట్ లేటర్ స్ట్రాస్ వచ్చాయి కదా, దాంట్లో టెక్నాలజీ నావెల్టీ ఉందా లేదా? టెక్నాలజీ, డూ యూ థింక్ ఇట్స్ టెక్నాలజీ ఆర్ నాట్? టెక్నాలజీ. ఎందుకు లేదా టెక్నాలజీ? పర్సన్ హూ ఈస్ ట్రైంగ్ టు మేక్ ద ఐడియా ఈజ్ ఇంపార్టెంట్ ఫస్ట్. అసలు ఆ ఐడియా ఈజ్ గ్రేట్. రాకెట్ సైన్స్ కాదు కదా, ఐడియా ఈజ్ గ్రేట్. ఐడియా తర్వాత ఐడియాని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే వాట్ హి హస్ టు థింక్? యూ టెల్ మీ. యువర్ సైన్స్ స్టూడెంట్స్ కదా, మీరు చెప్పండి. ఒక స్ట్రా చేయాలని మీకు ఐడియా వచ్చింది. ఐడియా రాగానే దానికి ఒక బిజినెస్ షేప్ తీసుకురావాలంటే మీరు ఏమేమి ఆలోచించాలో మీరు చెప్పాలి. సింపుల్ ఎగ్జాంపుల్, రైట్? యూఆర్ సేయింగ్ కోకోనట్ డ్రింకింగ్ స్ట్రా. మీకు ఏమేమి ఆలోచించాలి, స్ట్రా చేయాలని ఐడియా వచ్చింది. అదే రాకెట్ సైన్స్ కాదు. బడ్జెట్, ఓకే, దానికంటే ముందు బడ్జెట్ లాస్ట్ పాయింట్, అది కూడా లాస్ట్ పాయింట్. వెరీ గుడ్. సంబడి సెడ్ మెటీరియల్. ఏ మెటీరియల్ వాడాలి అనేది ఫస్ట్ పాయింట్. ఎందుకంటే అది ఐరన్తో చేస్తారనుకోండి, బాగుంటుందా? సో ఆ థాట్ వచ్చినప్పుడు ఐరన్ తోని చేయాలనే థాట్ వచ్చి ఉండేది, అది డెఫినెట్గా వచ్చి ఉండేది. ఎవరు చేసినారో. సో విచ్ మెటీరియల్ హ్యాస్ టు బి యూజ్డ్ అనేది ఫస్ట్ పాయింట్. విచ్ మెటీరియల్ యూజ్డ్ అన్నప్పుడు నెక్స్ట్ పాయింట్ ఇంకేం దానికి కనెక్టెడ్ పాయింట్ ఏం ఆలోచించి ఉండి ఉంటాడు అతను? షేర్. ఇంకా వెరీ వెరీ మాట్లాడదు, ఆలోచించండి. దిస్ ఇస్ అ ప్రాబ్లమ్ విత్ యూ. యూ స్పెండ్ మోర్ టైమ్ ఇన్ టాకింగ్ దాన్ థింకింగ్. వాట్ డూ యూ మీన్ బై కంఫర్ట్? వెయిట్లెస్. ఇంకా ఇంకా వస్తున్నారు వెళ్ళే కదా, అమ్మాయి కంఫర్ట్ అని చెప్పి